హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బికే ఫైనాన్స్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎస్బికే ఛానల్ నుంచి వెళ్ళి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఫ్రెండ్స్ ఈనాటి ఈ యొక్క వీడియో ఏంటిదంటే ముఖ్యంగా ఫ్రెండ్స్, అసలు స్త్రీలు ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అనిపించే వీడియో ఇది. ఫ్రెండ్స్, ఒక తండ్రికి 2 కొడుకులు, ఒక కూతురు. ఆ కూతురు తండ్రికి కష్టాలలో బాధలలో అనేకమైనటువంటి సందర్భంలో సహకరించేది. ఆ తండ్రి ఒక రిటైర్మెంట్ టీచర్. అసలు సమస్య ఏంటంటే ఆడపిల్లలు ఇలా కూడా ఉంటారా అన్నదే ఇప్పుడు ఈ వీడియో యొక్క సారాంశం. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇది న్యాచురల్గా జరిగిన సంఘటన. ఫ్రెండ్స్, ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ సంఘటన. సొంత అన్నను తమ్ముణ్ణి హత్య చేసినటువంటి ఒక సోదరి స్టోరీ ఇది. అసలు చరిత్రలనే అసలు రోజు రోజుకు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తాను, ఎలా ప్రవర్తిస్తాను, ఏంటిది అర్థం కాకుంటున్నది. నిన్న కాక మొన్న ఇదే ఆంధ్రలో నడి రోడ్డు మీద భర్తను హత్య చేసినటువంటి భార్య. సరే, ఈ వీడియో అటు పక్కన పెడదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళకి ఇంత కూడా తెగించి ఇలా చేస్తారా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. ఆ వీడియో ఇప్పుడు నేను మాట్లాడబోయేది. ఇప్పుడు ఇది ఆంధ్రలో జరిగినటువంటి రియల్గా జరిగినటువంటి స్టోరీ. ఇక వివరాలలోకి పోతే ఫ్రెండ్స్, ప్రధానంగా ఆంధ్రాలో ఒక టీచరు ఆయన రిటైర్మెంటు కావడం జరిగింది. అతనికి 2 కుమారులు, ఒక కూతురు. ఈ 2 కుమారులకు పెళ్ళిళ్ళైనాయి, కూతురుకు వివాహమైంది. కూతురు డైవర్స్ పొజిషన్లోనే ఉన్నది, కొడుకులు డైవర్స్ పొజిషన్లోనే ఉన్నారు. ఈ కూతురు వచ్చేసి తన తండ్రి గారి దగ్గర వండుకుంటూ, తండ్రి గారికి పక్షవాతం లాంటి అనారోగ్య సమస్యలు ఉంటే తను కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించుకుంటూ తనకు అనేక విధాలుగా సహకరించుకుంటూ ఉండేది. అలాంటి సందర్భం లోపల తండ్రి ఒక స్కూల్ టీచర్గా రిటైర్మెంటు కావడం వల్ల అతనికి కొంత డబ్బు రావడం జరిగింది. ఈ డబ్బు విషయం లోపలనే ఇప్పుడు ఈ కథ అంతా నడిచింది. ఏది? ఈ యొక్క ఉమెన్ అంటే స్త్రీ తన అన్నను మరియు తమ్ముని ఇద్దరిని హతమార్చి ఇప్పుడు కటకటాల వెనుక వెళ్ళిపోయింది. అయితే ఇది ఎక్కడైనా మనము ఆడవాళ్ళు ఇలాంటి సంఘటనలు చేయడం మనం ఎప్పుడైనా చూసినామా ఫ్రెండ్స్? ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా విన్నామా? వినలే. కానీ ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. కేవలం డబ్బు కోసం తోడబుట్టిన అన్నను తమ్ముని చంపింది ఆ స్త్రీ. ఎందుకంటే ఈ డబ్బు కావాల్సింది తనకు మెయిన్గా తన తండ్రి సంపాదన కాబట్టి 3 వాటాలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచించకుండా కేవలం మొత్తం నాకే కావాలి, ఈ మొత్తం ఆస్తి అంటే ఇప్పుడు తండ్రి తరపు నుంచి వచ్చినటువంటి పెన్షన్ కానీ రిటైర్మెంట్ మనీ కానీ ఇవన్నీ నాకే కావాలని చెప్పేసి ఆలోచించి ఏం చేసిందంటే సొంత అన్నను తమ్ముని చంపింది. అన్నేం మామూలు మనిషి కాదు, అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గానే ఉన్నాడు. అయినా కూడా ఆడవాళ్ళ తెలివి ముందు ఎక్కడ పనికిరాదు. ఎందుకంటే సోదరి కదా, తోడబుట్టింది కదా అని చెప్పేసి నమ్మించి లాస్ట్కి వచ్చే వరకు మందు పార్టీతోని నమ్మించి తన ప్రాణాలని హరించి వేసింది. అలాగే తమ్ముడిని కూడా అదే విధంగా నమ్మించి హరించి వేసింది. కానీ ఇలాంటి సంఘటన అయితే ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్,
చూడడం కూడా అనుకుంటా ఇంకా ముందు ముందు చూస్తాం కావచ్చు, కానీ ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. అయితే ఎక్కడైనా కూడా ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకున్న సంఘటనలు ఉన్నాయి, అన్నదమ్ముల పిల్లలు చంపుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. గెట్టుపాడు పంచాయతీ, జాగల పంచాయతీ, భూముల పంచాయతీ లోపల మగవాళ్ళని చంపుకున్నట్టున్నది. అన్నదమ్ముల పిల్లలు, ఇట్లా ఒక రకమైనటువంటి ఇష్యూస్ జరిగి ఒకరినొకరు హతమార్చుకున్నటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. కానీ ఇలాంటి సంఘటనలు, ఒక స్త్రీ తన అన్నను తమ్ముని చంపి ఆస్తి అంతా తనకే కావాలని చెప్పేసి, తనకు తన ప్రియునికి కావాలని చెప్పేసి, ప్రియునితో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆలోచించుకొని చివరికి ఏమైంది, అన్నని చంపింది, తమ్ముని చంపింది, ఇప్పుడు పోయి కటకటాలు వెనుక ఊచలు లెక్క పెడతాను. ఇంత అవసరమా ఫ్రెండ్స్? డబ్బు కోసము బ్రతకకూడదు, బ్రతకడానికి డబ్బు కావాలి. అది ఎంత అవసరమో అంతే. డబ్బు అనేది చాలా భయంకరమైనటువంటి ఒక జబ్బు. దయచేసి ఎవరు కూడా తను చేసినటువంటి అలాంటి దుష్ట కార్యాన్ని, అంటే చాలా అవమానమైనటువంటి కార్యం ఇది, భరించలేని అవమానకరమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు చేయొద్దు కూడా. ఎందుకంటే ఈ యొక్క సంఘటన వల్ల తన లైఫ్ స్పైల్ అయిపోయింది, తన ప్రియుడు లోపలికి పోయిండు, తోడబుట్టిన వాళ్ళని చంపుకున్నది, లాస్ట్ కాస్త ఏం మిగిలింది? జీరో. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, జీరోనే మిగిలింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అత్యాశకు పోకండి, ఎవరి మీద ద్వేషాలు పెంచుకోకండి. తోడబుట్టిన వాళ్ళ మీద కానీ, మన అన్నదమ్ముల మీద కానీ, మన చిన్నాయనలు పెద్దనాయనలు కానీ ఆస్తి విషయాలలో క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసి తమ ప్రాణాలను ప్రమాదంలో నెట్టుకుంటున్నటువంటి సందర్భాలనే. కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి. దయచేసి కొంచెం ఓపిక పట్టండి, శాంతియుతమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నించమని చెప్పేసి కోరుకుంటూ ఎస్బీకే ఫైనాన్స్ ఛానల్ మీకు తెలియజేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు.